సిగరెట్ కొంచెం అక్కడ చూసుకో, ఇక్కడే ఉండు, అక్కడికి వెళ్ళమాట. అది కూడా రాని షార్ట్లో వాడదాం. వాడి వచ్చా చుట్టడా నేను చుట్టాలా? ఇక్కడే నేను చుడతా. ఇది షార్ట్లో చుట్టేస్తారా? మీరు తీసుకోండి, ఇబ్బంది లేదు. వీడ్ లీగల్ అవ్వాలి, నేను యాక్టివిస్ట్ని. ఓకే, అంటే వీడిని లీగల్ చేసేద్దాం అనుకుంటున్నారు అయితే? అసలు ఇల్లీగల్ చేయడానికి నువ్వు ఎవరు? అది లీగలే ఆల్రెడీ. ఇల్లీగల్ చేయడానికి ఒక సంతకం, పెన్ ఉంది కదా, పెన్లో ఇంకుంది కదా అని చెప్పి వాడు సంతకం పెట్టాడు. మరి షణ్ముఖ విషయంలో పెద్ద రచ్చరచ్చ చేస్తున్నారు కదన్నా, వీడి కోసం దొరికేశాడు అది ఇది అని చెప్పి కేసు తీసుకెళ్ళి పెద్ద వెంట చేస్తున్నారు. అవునా? మీరు చూడలేదు అది న్యూస్? చూడలేదు, విన్నాను. షణ్ముఖ్ జశ్వంత్ అని తెలుసు, మరి అంత బ్లైండ్ లేను, తెలుసు. కానీ ఆ పర్సన్ ది వాళ్ళ బ్రదర్ ఏదో ఇష్యూ అయితే ఇంటికి వచ్చారు అనమాట చెక్ చేయడానికి. ఆయన వీడి తీసుకున్నట్టుగా దొరికారని చెప్పి స్టేషన్ తీసుకెళ్ళి, అది ఎంత క్వాంటిటీ అనేది మనకు ఐడియా లేదు, బట్ వీటితో సహా దొరికాడని చెప్పి రచ్చరచ్చ చేస్తున్నారు యూట్యూబ్ లో అయితే ప్రస్తుతానికి. వాళ్ళ ఇంట్లో బిర్యానీతో దొరికిన షణ్ముఖ్ అని ఎప్పుడైనా రాశారా? ఇంట్లో బిర్యానీ కూడా ఉంటుంది, బియ్యంతో దొరికిన బియ్యం కూడా ఉంటుంది, చక్కెర ఉంటుంది, బియర్ కూడా ఉంటది, మందు ఉంటదేమో. ఇవన్నీ కాకుండా వీడి పైన ఎందుకు మీ ఫోకస్? అదే నేను అడుగుతున్నా, అది ఇల్లీగల్ కదా? అదే ఎంత ఇల్లీగల్? దానికంటే కొంత ఎప్పటి నుంచి ఇల్లీగల్? ఎందుకు ఇల్లీగల్? ఎలా ఇల్లీగల్? ఇవన్నీ అయిన తర్వాత అక్కడికి రావాలి. అవి జరగటమే మనకి అర్ధరాత్రి స్వతంత్రం. డే టైంలో టైం దొరకదు కదా, బేసికలీ అందరూ బిజీగా ఉంటారు. స్టేట్లు వివరించాలన్నా సరే డే టైంలో టైం దొరకదు కదా, నైట్ లోనే వర్కౌట్ అవుతుంది. కాంగ్రెస్ స్టైల్ ఇస్ లైక్ అలా ఉంటుంది అనమాట. నార్మల్గా న్యూస్ ఫాలో అవుతారా? నార్మల్గా అబ్నార్మల్ తెలియదు, కానీ నాకు కావాల్సినంత వరకు, నేను తెలుసుకోవాల్సినంత వరకు, నా ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు. ఓకే, అంటే ఇతను ఇండస్ట్రీ పర్సనే కదా, సో ఈయన గురించి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అని చెప్పి? ఎవరు? షణ్ముఖ్ దొరికాడు కదా, అంత పెద్ద ఇష్యూ కాదు అది, అనవసరంగా న్యూస్ హెడ్లైన్స్. యూనో, judiciary has its own limitations. What is judiciary saying? How much is illegal? Why is it illegal? Since when it is illegal? What is the process which approved that it is illegal? And statistics, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. కొన్ని పనులు చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, SOPs అంటారు. ఒక గవర్నమెంట్లో ఒక జియో పాస్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు మేబీ 1/3 మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, ఆఫ్ ద హౌస్, వాట్ ఎవర్ హౌస్, మెజారిటీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అద్భుతాలు జరిగినాయి. కాంగ్రెస్ ఐ గురించి మాట్లాడట్లా, కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అద్భుతాలు కొన్ని చెప్తా. అమెరికాలో ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చి దాని ఏదో ఇన్సెప్షన్ అని పేరు పెట్టారు. ఆర్థిక మాంద్యం అని తెలుగులో మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. అదేదో వస్తే అక్కడ వాళ్ళు ఏదో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏదో అనుకొని వాళ్ళు అక్కడ సంబంధించిన విషయం, మనకు సంబంధం లేదు బేసికలీ. 1985 అనుకుంటా, కరెక్ట్ మీ 73, 85 సమ్వేర్ 85లో జరిగింది మ్యాటర్. యుఎస్ నుంచి సోకాల్డ్ హూఎవర్ ఇస్ రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్, అక్కడ మన ప్రైమ్ మినిస్టర్, అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి మేము ఇల్లీగల్ చేసాం, మీరు కూడా సంతకం పెట్టండి, ఇల్లీగల్ చేసేయండి అంటే ఓకే అని పెట్టేస్తారు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. కనీసం మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, కేస్ స్టడీ ఏమైనా ఉందా? ఒక మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం ఏదో ఒకటి ఉంటుంది కదా, సాయంత్రం దాకా సో కాల్డ్ ఈ మత్తులో ఉంటే దాని ప్రభావం తన ఎనాటమీ పైన, తన ఫిజికల్ పైన, తన మెంటల్ వాట్ ఎవర్, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఇన్ని రకాల స్టాటిస్టిక్స్ చదవాలి కదా. ఒక మనిషి దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇలా ఎఫెక్ట్ అయింది, ఇలా జరిగింది అని నాకు తెలిసి ఒకటి పాస్ చేసే ముందు కనీసం 1, 2, 3 ఒక లైఫ్ సైకిల్స్, ఒక మనిషి తన నెక్స్ట్ జనరేషన్ అదే పని చేస్తుంటే ఫైనల్గా ఇలా వచ్చింది, అప్పుడు కదా రేటా తీసుకుంటాం. ఆడు ఫోన్ చేసి సంతకం పెట్టేసి పెన్ ఉంది కదా, పెన్లో ఇంకుంది కదా, పేపర్ ఉంది కదా అని చెప్పి సంతకం పెట్టేస్తే ఇల్లీగల్ ఎవరు డిసైడ్ చేయడానికి? అలా చెట్టు ఇల్లీగల్ ఏంటి నాకు అర్థం కాదు. దాంట్లో ఏంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఏంటి? నార్కోటిక్స్ ఫండమెంటల్ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫండమెంటల్ డెఫినేషన్ ఆర్ వాట్ డు దే మీన్ బై నార్కోటిక్స్? A substance which is altered form using synthetic chemicals or drugs to transform to a different form is narcotics అని దగ్గర ఇలాగ ఉంటుంది. అంటే ఒక ఏదైనా సబ్స్టెన్స్, ఏదైనా ఒక పదార్థం సింథటిక్ అంటే నాట్ ఆర్గానిక్ కాకుండా సింథటిక్ కెమికల్స్ అవి ఇవి వాడి అది ఒరిజినల్ ఫామ్లో నుంచి వేరే ఫామ్లోకి తీసుకెళ్తే నార్కోటిక్స్ అని వాళ్ళే చెప్తున్నారు. ఆగండి షణ్ముఖ్ ముందు ఫినిష్ చేద్దాం. ఇక్కడ దీంట్లో ఆర్టిఫిషియల్ ఎక్కడ ఉంది, దీంట్లో సింథటిక్ ఎక్కడ ఉంది? ఒక చెట్టు, ఒక మొగ్గకి సంబంధించిన ఏదో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, THC అంటారు, ఏదో అంటారు. దీంట్లో ఇల్లీగల్ ఆస్పెక్ట్ ఎక్కడ వచ్చింది? దాంట్లో నుంచి మొత్తం వస్తుంది, ఓకే టేకెన్.
అది ఎంతవరకు తీసుకోవాలి, దాన్ని రెగ్యులేట్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా ఫీజిబుల్ చేయాలి, ఎట్లా సస్టైనబుల్ చేయాలి, వాట్ ఎవర్ ఒక ఒక ప్రాసెస్ని దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆ పద్ధతి ప్రకారం ఏమీ జరగలేదు. మన స్వతంత్రంలాగా అర్ధరాత్రి ఒక సంతకం, క్లోజ్ డోర్స్ మధ్యలో 4 గోడల మధ్య 4 మనుషులు కనిపించింది. అది దానికి ఎంత లీగాలిటీ, ఎంత వ్యాలిడిటీ, ఎంత రెస్పెక్ట్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మీరు కొంచెం చెప్పండి. నాకు పెద్దగా దాని మీద ఐడియా లేదు, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్కి బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చారు. సో బెయిల్ వచ్చింది అని అంటే ఎంత క్వాంటిటీ ఉండొచ్చు ఆయన దగ్గర, అంటే లీగల్ గా ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు తెలియదండి. యాక్చువల్లీ నాకు పరిచయం లేదు. విన్నాను, బిగ్ బాస్ కంటెస్టెంట్, యూట్యూబ్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశారు. థ్యాంక్ యూ. ఏం సార్ అది? జాయింట్ గాంజా కొడుతున్నారు. సో డైరెక్ట్ గానే కొడుతున్నారు ఆయన. కరెంట్ ఓకే, ఇప్పటి వరకు ఇది టచ్ చేయకుండా మాట్లాడాము. ఓకే, ఈ ఇంటర్వ్యూ మొత్తం మానిటర్ చేయండి. ఇది వీడే, గాంజానే. ఓకే, గంజాయే. అంత డేర్ గా చెప్తున్నారు. రేపు పొద్దున పోలీసులు వస్తే రమ్మను, రేపు రాక ఇప్పుడే రమ్మనండి. ఓకే, ప్రాబ్లమే లేదంట. ఎందుకు ప్రాబ్లం? చట్టం చెప్తుంది కదా ఎంత పర్సెంటేజ్, ఎంత క్వాంటిటీ, ప్రొసీజర్ ఏంటి. 30 grams చేసినట్టుంది. 30 grams అండ్ అబౌవ్ సీల్డ్ కవర్ ఇస్ కన్సిడర్డ్ ఫైలబుల్ అఫెన్స్ అని రాస్తుంది. అంటే 30 గ్రాముల కంటే ఎక్కువ కవర్ సీల్డ్ పొజిషన్లో ఉండుంటే కేసు పెట్టడానికి అర్హత ఉంది అని దాని అర్థం. ట్రాన్స్లేషన్. 30 గ్రాములు అంటే ఎంతో తెలుసా? సుమారుగా అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. అంత వస్తుంది 30 గ్రాములు అంటే. అంత జేబులో పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? అమ్ముకునేవాడు తిరుగుతాడు. దాన్నే పెడ్లింగ్ అంటారు. ఇక్కడ నుంచి ఈ చిన్న చిన్న ప్యాకెట్లు సప్లై చేయడానికి ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తుంటారు కదా. దాంట్లో పుష్ప సినిమా చూస్తుంటారు కదా, దాంట్లో ఎర్రచందనం తీసేసి గంజా పెడితే సేమ్ పుష్ప, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రచందనం అక్కడ గంజా మీద చేస్తే దాన్ని స్మగ్లింగ్ అంటారు. అది ఇల్లీగల్. మీరు ఎర్రచందనం పైన ఒక స్క్రిప్ట్, ఒక సినిమా, ఒక సూపర్ స్టార్, వాట్ ఎవర్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సుకుమార్ గారు, విత్ ఆల్ క్రియేటివిటీ అండ్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, నేను ఎవరిని చెప్పాను, నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా, దాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి, అది కదా ఇల్లీగల్. ఎర్రచందనం ఇల్లీగల్. అసలు ఎర్రచందనం ఎందుకు ఇల్లీగల్ తెలుసా? ఎర్రచందనం ఎందుకు ఇల్లీగల్? అదే నాకు తెలియని విషయాల గురించి పెద్దగా మాట్లాడను. సరే, ఓకే డన్. చలో ఇది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఇప్పుడు మీకు రకరకాలుగా పేర్లు చెప్తున్నారు బయట, లైక్ యూట్యూబ్ లో చూస్తున్నట్లయితే చాలా మంది యాంకర్స్ వస్తున్నారు, చాలా మంది షూట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు ద్విజ అని చెప్పేసి అన్నారు. ఏ పేరు నిజం? పేరు నిజం, అబద్ధం కాదు. లేదు, అంటే మిమ్మల్ని పిలవాలంటే ఏ పేరుతో పిలవాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు. ద్విజ ఫైనల్, ఫుల్ అండ్ ఫైనల్. ఇంకా చేంజ్ చేయండి. ద్విజ ఇదే పేరు, ఫుల్ అండ్ ఫైనల్.